ఇదేంది ఇది కదా లక్ అంటే ఎందరో నేతలు అందులో రికార్డు వీరులు వీరే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే మినిస్టర్ తెలంగాణలో అజారుద్దీన్ రికార్డు చూసినారులా అదృష్టం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవి చేపట్టిన నేతల జాబితాలో అజారుద్దీన్ చేరారు ఇందులో ప్రధానంగా సీఎంగా పనిచేసిన అంజయ్యది రికార్డు అక్టోబర్ 11, 1980న ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేకుండానే ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించారు రాజ్యాంగ నిబంధనలను నెరవేర్చడానికి ఆయన తరువాత శాసనసభకు ఎన్నికయ్యారు ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఎమ్మెల్యే కాకపోయినా వైఎస్ క్యాబినెట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఆయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఏపీలో నారా లోకేష్ ఏప్రిల్ 2017లో తన తండ్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మార్చి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా రేవంత్ క్యాబినెట్లో మంత్రి అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఎమ్మెల్యేగా గెలవకుండానే ముఖ్యమంత్రి అయ్యారు బీహార్లో నితీష్ కూడా పోటీ చేయకుండానే సీఎం అవుతుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డును అజారుద్దీన్ కైవసం చేసుకున్నారు ఇది కథ ఇలా జాతకం చూ ఎట్లా ఉందో అధికారులు సహాయక చర్యలో పాల్గొనాలి వరద ప్రభావ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరీష్ ఎక్కడిది తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షం కారణంగా హన్మకొండ నగరంలో వరద ఉధృతి పెరగడంతో నగరంలో పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను గురించి విధుల్లో ఉన్న అధికారులతో ఆయా కాలనీల లోతట్టు ప్రాంతాల పరిస్థితులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద తీవ్రత అధికంగా ఉన్న కాలనీలో తాజా స్థితిగతులను అడిగి తెలుసుకొని రెవెన్యూ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ డిఆర్ఎఫ్ బృందాలు అందిస్తున్న సహాయక చర్యలను పరిశీలించారు ఈ రకంగా వరద ప్రభావ ప్రాంతాలను కలెక్టర్ ఎందుకంటే వరంగల్ అంతా హన్మకొండ వరంగల్ ఆగం జగన్నాథం అయిపోయింది ఇక కలెక్టర్ కూడా చిన్నగా మెల్లగా నీళ్ళలో తారాడుకుంటా